మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ప్రియ దైవజనమా, ఈ లోకములో ఎంతో మందిని స్నేహితులను మనము కలిగి ఉంటాము. ఈ ఆధునిక యుగములో ముఖ పరిచయము లేకపోయినా సోషల్ మీడియా ద్వారా కొన్ని వేల మందిని స్నేహితులుగా కలిగి ఉండడం చూస్తూ ఉన్నాము. కానీ మనలను స్నేహితులను పిలిచి మనతో సహవాసము చేయడానికి ఆశపడుతున్న యేసయ్యతో స్నేహం చేయడానికి ఎందరూ సిద్ధంగా ఉన్నారు? మట్టినైనా నీతో నాతో సహవాసము చేయాలని మహిమ స్వరూపాన్ని విడిచి మనుష్య ఆకారముతో ఈ లోకానికి వచ్చిన యేసయ్య తన స్నేహ హస్తాన్ని చాపుతూ ఉన్నప్పుడు అందుకోవడానికి ఎందరూ సిద్ధంగా ఉన్నారు? అసలు ఆయనతో స్నేహం చేయడానికి ఆయన ఎటువంటి స్నేహితుడో వాక్యపు వెలుగులో మనము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం ప్రకారం నిజమైన స్నేహితుడు, ఎందుకంటే విడివక శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మరణము వరకు మాత్రమే కాదు, మరణము తర్వాత కూడా మనలను సదాకాలము ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పేరే ప్రేమ స్వరూపి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ఆయన సహోదరుని కంటే హత్తియుండు స్నేహితుడు. ఎందుకంటే ఈ లోకములో ఏ స్నేహమైనా మన ప్రాణం ఉన్నంత వరకే, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా యుగ యుగాలు ఆయనతో కలిసి జీవించడానికి, ఆయనతో కలిసి సహవాసము చేయడానికి సమస్తము సిద్ధపరచి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపరచిన ఆ నిత్య రాజ్యములో నీతో నాతో కలిసి యుగ యుగములు సహవాసము చేయాలని తన స్నేహపూరితమైన హస్తాన్ని అందిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మేలు కోరే స్నేహితుడు ఆయన. ఎందుకంటే శ్రమల కొలిమిలో మనలను పుటము వేసి శుద్ధ సువర్ణము వలె మారుస్తాడు. మన జీవితంలో మనకు ఆయన అనుమతించే ప్రతి శ్రమ మన మేలు కొరకే, మనలను ఆయన పోలికలోనికి రూపాంతరపరచుట కొరకే. చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఎక్కువ ప్రేమ గల స్నేహితుడు, ఎందుకంటే మన కొరకు తన ప్రాణాన్నే కల్వరి సిలువలో ధారపోస్తున్నాడు. ఏ స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టగలడు? మాటలతో ఎన్నో కోటలు కడతాడు, కానీ ఏ ఒక్క స్నేహితుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టలేడు. కానీ యేసయ్య మాత్రం నా స్నేహాన్ని ఆశించి ఆదిలో ఆదాము కోల్పోయిన ఆ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, నీతో నాతో యుగ యుగములు జీవించడానికి తన ప్రాణాన్ని వెలగా చెల్లించి తిరిగి తన సొత్తుగా మనలను చేసుకున్నాడు. ఇంత గొప్ప స్నేహితుడైన యేసయ్య స్నేహం కొరకు మనం ఏం చేయాలో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. అవును, ఆయన ఆజ్ఞ ప్రకారము జీవిస్తే చాలు, మనం ఆయన స్నేహితులము అయిపోతాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞానుసారము జీవిస్తే ఆయన స్నేహాన్ని మనం పొందుకోగలుగుతాము. మరి ఈ వాక్యము ద్వారా దేవుడు ఈ దినం మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఒక తీర్మానం తీసుకుందామా? దేవా, నీ ఆజ్ఞానుసారము జీవించడానికి నాకు సహాయము దయచేయి. నీ స్నేహితునిగా నేనుండడానికి నీ కృపను అనుగ్రహించు అని వేడుకుందామా?
అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాఘనుడా, మహోన్నతుడా అని పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎంతమంది నీ స్నేహాన్ని కోరి నీ ఆజ్ఞానుసారము జీవించడానికి తీర్మానం తీసుకున్నారో అట్టి ప్రతి ఒక్క బిడ్డను ఆ రీతిగా నీ ఆజ్ఞానుసారము జీవించడానికి మీ ఆత్మ సహాయమును అందించండి. ఎంత గొప్ప నమ్మదగిన స్నేహితుడవో ఈ దినం మీరు మాకు బయలుపరిచినారు. మీరు మా నిజమైన స్నేహితుడు, మమ్మల్ని అన్ని వేళలా హత్తి ఉండే స్నేహితుడు. నాయన, మా మేలు కోరి మా పట్ల అధికమైన ప్రేమను చూపించే స్నేహితుడిగా ఈ దినం మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు. అంత గొప్ప స్నేహితుడవైన నీతో సహవాసము చేయడానికి, స్నేహము చేయడానికి ఆశ కలిగి ఉన్నాము. కానీ ఆత్మశ్రిద్ధమే శరీరము బలహీనమై ఉన్నందున నీ కృపతో జ్ఞాపకం చేసుకొని శరీర క్రియలను జయించి ఆత్మానుసారులుగా నీ స్నేహితులుగా కొనసాగే భాగ్యమును దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.